విభీషణుడు తన అన్నను వదిలి రాముడి చెంతకు చేరడం అనేది కేవలం ఒక యుద్ధ వ్యూహం కాదు, అది ఒక ధర్మ పోరాటం. చాలామంది విభీషణుడిని ఇంటి దొంగ అని విమర్శిస్తారు, కాని ఆయన పక్షం మార్చడం వెనుక ఉన్న అసలు కారణాలు, ఆ రాత్రి జరిగిన సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. విభీషణుడు రావణుడిని ఎందుకు వదిలేశాడు? ఇది ద్రోహమా లేక ధర్మమా? రామాయణంలో అత్యంత వివాదాస్పదమైన పాత్ర విభీషణుడు. సొంత అన్నను వదిలేసి శత్రువుతో చేతులు కలిపిన వ్యక్తిగా కొందరు ఆయన్ని చూస్తే, ధర్మం కోసం కుటుంబాన్ని త్యాగం చేసిన మహాత్ముడిగా మరికొందరు కొలుస్తారు. అసలు విభీషణుడు లంకను వదిలి వెళ్లేలా చేసిన ఆ చివడి సంఘటన ఏమిటి? రాముడు విభీషణుణ్ణి అంత సులభంగా నమ్మాడా? రాక్షస వంశంలో పుట్టిన భక్తుడు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశారు. రావణుడు అధికారాన్ని, కుంభకర్ణుడు నిద్రను కోరుకుంటే, విభీషణుడు మాత్రం నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మం వైపు ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా నేను అధర్మం వైపు వెళ్లకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు. అందుకే పుట్టుకతో రాక్షసుడైన గుణంలో అతను దైవసమానుడు. లంకలో జరిగిన ఆ చర్చ. హనుమంతుడు లంకను దహనం చేసిన తర్వాత రావణుడు అత్యవసర సభను ఏర్పాటు చేస్తాడు. ఆ సభలో అందరూ రాముణ్ణి ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతారు. కాని విభీషణుడు ఒక్కడే ధైర్యంగా లేచి ఇలా అంటాడు: అన్నా, పరస్త్రీని అపహరించడం మహాపాపం. సీతమ్మను గౌరవంగా రాముడికి అప్పగించు, లేదంటే లంక శ్మశానమవుతుంది. దీనికి రావణుడు ఆగ్రహించి, నువ్వు నా తమ్ముడివి కాదు, నా శత్రువుల గూఢచారివి, నా అన్నం తింటూ నాకే ఎదురు చెబుతావా అని అవమానిస్తాడు. చెప్పుతో కొట్టిన రావణుడు. వాల్మీకి రామాయణం ప్రకారం విభీషణుడు హితవు చెబుతున్నప్పుడు రావణుడు సహనం కోల్పోయి అందరి ముందు విభీషణుణ్ణి కాలుతో తన్ని కిందకు తోసేస్తాడు. నా కళ్లముందు నుండి వెళ్ళిపో, లేదంటే నిన్నే సంహరిస్తాను అని హెచ్చరిస్తాడు. సొంత అన్నతనను తన్ని అవమానించినా విభీషణుడు బాధపడలేదు. కాని రావణుడు నాశనమైపోతున్నాడనే ఆవేదనతోనే ఆయన లంకను వదిలి రావడానికి సిద్ధపడతాడు. రాముడి శిబిరంలో పరీక్ష. విభీషణుడు నలుగురు మంత్రులతో కలిసి సముద్రాన్ని దాటి రాముడి చెంతకు వస్తాడు. వానర సైన్యం అతన్ని చూసి భయపడి, ఇతను గూఢచారి, ఇతన్ని చంపేద్దాం అంటారు. సుగ్రీవుడు కూడా విభీషణుణ్ణి నమ్మకూడదు అంటాడు. కాని హనుమంతుడు ఒక్కడే విభీషణుడికి మద్దతుగా నిలుస్తాడు. ఎందుకంటే లంకలో సీతమ్మను వెతికేటప్పుడు విభీషణుడు ధర్మాత్ముడని హనుమంతుడు ముందే గమనిస్తాడు. అప్పుడు రాముడు ప్రసిద్ధమైన అభయప్రదానాన్ని చేస్తాడు. శరణు కోరి వచ్చినవాడు శత్రువైనా సరే వాడిని కాపాడడం నా ధర్మం. విభీషణుడు చేసింది అన్నకు ద్రోహం కాదు, అధర్మానికి వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు ఆయన. అందుకే చిరంజీవిగా, అంటే మరణంలేని వ్యక్తిగా ఇప్పటికీ మన పురాణాలలో నిలిచిపోయారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రామాయణ రహస్యాల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.